హలో, నేను మిసిఎస్ రావు. ఆసియా దేశాల్లో అత్యంత ఆర్థికంగా పెద్దవైనటువంటి దేశాలు రెండు. ఒకటి చైనా, రెండు భారతదేశం. ఈ రెండింటి మధ్య ఆర్థిక అంశాల విషయంలో కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆర్థికంగా ఆసియాలో నెంబర్ 1గా ఎదగాలనేటువంటి ఒక ప్రయత్నం కానీ జరుగుతుంది ఏషియా కంట్రీస్లో. చైనా యొక్క ఆర్థిక పరిస్థితికి లేదంటే చైనా యొక్క తయారీ రంగానికి పోటీ పడాలంటే భారతదేశం చాలా మారాల్సిన అవసరం ఉంది. పైగా అక్కడ ఏదైనా ఒక చర్యలు తీసుకోవాలంటే ఇమీడియట్గా తీసుకుంటారు చైనాలో, కానీ భారతదేశంలో అలా కాదు. సంస్కరణల నేపథ్యంలో భారతదేశంలో పరిస్థితి ఏంటంటే రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. 91లో ప్రారంభమైనటువంటి సంస్కరణలు ఇప్పుడు 3వ అయిపోయి 4వ దశకు కూడా చేరుకుంటున్నాం. ఈ క్రమంలో ప్రతి ఏడాది కుబేరుల సంఖ్య పెరుగుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను. ఫోర్బ్స్ పత్రికలో రిజల్ట్ రాగానే వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశంలో కుబేరుల సంఖ్య 10ల సంఖ్యలో పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం భారతదేశం యొక్క సంపద ఒక లిమిటెడ్ పర్సన్స్ దగ్గరే ఉండిపోతుంది. దాదాపు 60% సంపద కేవలం 1% దగ్గరే ఉండిపోతుంది. మిగతా 99% ప్రజలు పంచుకోవాల్సి వస్తుంది. అంటే భారతదేశం మొత్తం 140 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో 1 లక్ష మంది దగ్గర సంపద ఉంది. మిగతా సంపద అంతా కూడా మిగతా జనంతో పంచుకోవాలి. ఇది పరిస్థితి. అంటే పూర్కి రిచ్కి బాగా గ్యాప్ పెరిగిపోతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్పి గత వీడియోలో కూడా నేను చెప్పాను. నేను శ్రీలంక ఉదాహరణ చెప్పాను, తర్వాత వెనిజులా చెప్పాను, తర్వాత సోమాలియా చెప్పాను. ఇవన్నీ కూడా చెప్పాను నేను. ఇప్పుడు చైనాని ఉదాహరణ తీసుకోవాలి మనం. తాజాగా చైనాలో ఏం జరుగుతుంది అనే దాని మీద. ఇలాంటి పరిస్థితి చైనాలో కూడా ఉంది. వాళ్ళు గ్రహించారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇమీడియట్గా గ్రహించి ఇమీడియట్గా అక్కడ జిన్పింగ్ ఏం చేస్తున్నారంటే చైనా అధ్యక్షుడు ఆ పూర్కి రిచ్కి మధ్య గ్యాప్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ పత్రికల్లో రావడం జరిగింది. మన తెలుగు వర్షన్లో కూడా వచ్చింది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? పూర్కి రిచ్కి మధ్య గ్యాప్ పెరిగినప్పుడు ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. మరి భారతదేశం ఎందుకు పూర్కి రిచ్కి మధ్య గ్యాప్ పెరుగుతుందని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది? చైనాతోటి మనం పోటీ పడాలంటున్నారు, చైనాతోటి ఎదగాలంటున్నారు ఆర్థికంగా, అన్ని రకాలుగా చైనాతోటి పోటీ పడాలనుకుంటున్నట్టు భారతదేశం మరి ఈ విషయంలో ఎందుకు పోటీ పడలేకపోతుంది? ఇప్పుడు తాజాగా చైనా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం దానికి సంబంధించిన న్యూస్ని కనుక చూస్తే ఆ దేశంలో ఒకవేళ నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఎలా స్పీడ్గా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇది న్యూస్, ఇది క్లోజప్లో చూపించచ్చు. చైనాలో అసమానతల పెరుగుదల, వినియోగ స్థిరాస్తి రంగాల్లో స్తబ్దత. అసమానతలు పెరిగిన కారణంగా ఏమవుతుంది? వినియోగం అలాగే స్థిరాస్తి రంగాల్లో స్తబ్దత. ఈ రెండింటికి స్తబ్దత కారణం ఏంటని అన్వేషించి అప్పుడు జిన్పింగ్ కార్పొరేట్ల సహాయం కోరిన జిన్పింగ్ దీనికి అసమానతలను తగ్గించడానికి కార్పొరేట్ల సహాయం కోరాడు. ఏంటది? ఏం చెప్తున్నాడు? చైనాలో పేద ధనికుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ప్రజల ఆదాయాలను పెంచేందుకు ప్రైవేటు వ్యాపారాలను నియంత్రించడంతో పాటు పలు విధానాలను ప్రభుత్వం అమలు చేస్తున్న సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారు. 2024లో 1,30,000 మంది సంపన్నుల ఆస్తులు 58% చేరాయని హరూన్ పరిశోధన సంస్థ నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాది 56% ఉండేది. ఈ అంతరాలను తగ్గించేందుకు ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని నిపుణులు సూచించారు. వినియోగ విపణితో పాటు రియల్ ఎస్టేట్ రంగం క్షీణించడంతో ఆర్థిక వ్యవస్థ సంఘర్షణకు గురవుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ సంఘర్షణకు గురి కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పేదలు ధనికుల మధ్య గ్యాప్ పెరిగిపోవటం. దిగువ మధ్య తరగతి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి అంటే పేదలు మధ్యతరగతి వీళ్ళు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చైనా యొక్క వృద్ధి రేటు కేవలం 3.5% పరిమితం అయింది. ఆదాయ వ్యయాల మధ్య అంతరం ఖర్చులను నియంత్రిస్తుంది. జాతీయ గిన్ని గణకం దేశంలో అసమానతలు చూసింది. 2022లో అది 0.427కి చేరుకుంది. ఇది 0 ఉంటే పరిపుష్టమైన ఆదాయం ఉన్నట్లుగా, సంపదలో సమానత్వం సాధించినట్లుగా భావిస్తారు. గిని గణాంకం 1గా ఉంటే తీవ్ర
అసమానత్వం ఉన్నట్లు అర్థం. చైనా మర్చెంట్స్ బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం ఆ బ్యాంకులోని కేవలం 2.3% ఖాతాల్లో 81% సంపద ఉంది. అంటే ఈ కేవలం 2.3% ఖాతాల్లో అంటే 2.3% మంది ప్రజలకి 81% సంపద వెళ్ళిపోయిందంట. ఇది తీవ్ర అసమానతలకు సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకి చేపట్టాల్సిన చర్యలపై ఫిబ్రవరి 17వ తేదీన కార్పొరేట్ ప్రతినిధులతో అధ్యక్షుడు జిన్పింగ్ అసాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో అలీబాబా అధినేత జాక్ మా తదితర దిగ్గజాలు పాల్గొన్నారు. వ్యాపార విశ్వాసాన్ని పెంచి ఆర్థికంగా దేశం ముందుకు సాగేలా చూడాలని వారికి జిన్పింగ్ సూచించారు. సో ఈ కార్పొరేట్లకు ఆయన క్లాస్ బీకారు. ఏం బీకారు? కార్పొరేట్లకి సంపద పెరిగిపోతుంది చైనాలో. ఇప్పుడు భారతదేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో చైనాలో అది ముదిరి పాకాన పడి కార్పొరేట్లు కుబేర్లు అయిపోయారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అంటే పేదలు మధ్యతరగతి ఆర్థిక సంక్షోభానికి గురయ్యారు. దీంతో ఏమైంది? కొనుగోలు శక్తి తగ్గింది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. దీంతో స్థూల జాతీయోత్పత్తి జీడిపి ఇది తగ్గిపోయింది. అప్పుడు కళ్ళు తెరిచారు జిన్పింగ్. నరేంద్ర మోడీ గారు ముందుగా కళ్ళు కొరకు తెలుసుకుంటే భారతదేశంలోకి సంబంధించినటువంటి అసమానతలు కూడా పెరుగుతున్నాయి. రిచ్ అవుతున్నారు, మరింత అవుతున్నారు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు, ధనికులు మరింత ధనికులుగా అవుతున్నారు, కుబేరులుగా అవుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇదే కనుక కొనసాగితే భారతదేశంలో ఖచ్చితంగా చైనా మాదిరిగా మళ్ళీ అత్యవసర మీటింగ్లు పెట్టుకుని జిన్పింగ్ ఏదో సరి చేసుకుంటారు అక్కడ. కానీ భారతదేశంలో అంత ఈజీగా సరి చేసుకునే పరిస్థితి కూడా ఉండదు నరేంద్ర మోడీ గారికి. దేశాన్ని మరి కుబేర్ల చేతుల్లోకి పెట్టాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఆదిలోనే సరి చేసుకోవాలి అనుకుంటే ఇప్పటికే 56% సంపద వెళ్ళిపోయింది. ఇప్పుడు చైనాలో 81% సంపద 2.8%కి వెళ్ళిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా 60% సంపద దాదాపు 1% పీపుల్ దగ్గర ఉందని చెప్తున్నారు. ఇది ప్రమాదకరం. ఇలాంటి అభివృద్ధి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆర్థికవేత్తలని అమృత్ సేన్ తీసుకుంటే అమృత్ సేన్ చెప్పేటువంటి దానికి ఏమాత్రం ఇప్పుడున్నటువంటి గణాంకాలు సరిపోవు. ఇవి అన్నీ కూడా కరెక్ట్ కాదు. ఆర్థిక అసమానతలు పెరిగితే దేశంలో అల్లకొల్లోలం పెరిగే అవకాశం ఉంది, అల్లర్లు పెరిగే అవకాశం ఉంది, దోపిడీలు పెరిగేటువంటి అవకాశం ఉంది, దొంగతనాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేటువంటి అవకాశం ఉంది. టోటల్గా మరో మంగోలియా లాగానో, లేకపోతే ఇంకో శ్రీలంక లాగానో, లేదంటే మరో బంగ్లాదేశ్ లాగానో, మరొక ఆఫ్ఘనిస్తాన్ లాగానో ఇలా కావాల్సి వస్తుంది. వెనుజులా లాగానో, లేదంటే తిండికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కుబేర్లు ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకున్నాం. మరి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. ఇప్పుడు కుబేర్లు అవుతున్నారా భారతదేశంలో? పేదలు మరింత పేదలు అవుతున్నారా లేదా? ఈ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.